నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఉపాధి అవకాశాల కోసం పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృషభ రాశి వారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి కొంత విముక్తిని ఊరటను సాధించుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. రాజకీయపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ బిల్వాష్టకమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పొందుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతుంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను సాధించుకోగలుగుతారు. నాయకులతో ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెంచుకుంటూ ఉంటారు. అలాగే ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అలాగే విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయ సంబంధమైనటువంటి సలహాలను కోరుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు తాము చేపట్టినటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. పట్టుదలతో కార్యక్రమాలను చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి. అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాలు చర్చకు వస్తుంటాయి. అధికారిక పరమైనటువంటి ఆహ్వానాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు గౌరవాలు పెరుగుతుంటాయి. అలాగే నిరుద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తొలగించుకునేందుకు అవకాశాలు ఉంటాయి. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల చదువుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి నామస్మరణ చేస్తూ ఉండటం మంచిది. తులారాశి వాళ్లకు వివిధ రూపాల్లో గౌరవాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి. వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంకేతిక పరమైనటువంటి నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి పరుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో వృత్తిపరమైనటువంటి ఆటంకాలను అధిగమిస్తారు. విందు వినోదాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు వివిధ రూపాల్లో అనుకూలతలు సాధించుకుంటారు. ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. రావలసిన ప్రయోజనాలు సకాలంలో అందుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి మంగళాశాసనమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు వివిధ రూపాల్లో నాయకులతో పిలుపులు అందుతూ ఉంటాయి. అలాగే గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాలు కూడా వస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంటాయి. నాయకులతో వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి.
కుంభరాశి వాళ్లకు రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అధికారికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తవీర్యార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యాలు కుదుటపడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. పిల్లల యొక్క ఆరోగ్యాలు, చదువులు ఆనందాన్నిస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.